హలో అందరికి నమస్కారం. హాయ్ మ్యామ్. హారిక నమస్కారం. హాయ్. హాయ్ గైస్. హాయ్ Hey, షెరీ, hi మ్యామ్. యా అండ్ హాయ్ మ్యామ్. యా మీ ముగ్గురు హలో కంగ్రాచులేషన్స్. ముగ్గురు పాస్ థ్యాంక్ అయిపోయారు. యూ మ్యామ్. నా పేరు హారిక. నేను ఆస్ట్రేలియాలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తాను. ఇది మా ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ మా ముగ్గురు ఎస్ మ్యామ్. ఫ్రెండ్స్ తోటి. చాలా హ్యాపీగా ఉంది. ముగ్గురు ఫస్ట్ అటెంప్ట్ లో క్యాప్స్ క్లియర్ అయ్యారు. ఓకే, ఇలైట్ ఎక్స్పర్టీస్ ఇది ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీని మేము ఈ కోచింగ్ అకాడమీ ద్వారా మోర్ దాన్ 200 స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చాము క్యాప్స్ ఎగ్జామ్ కోసం. క్యాప్స్ అనేది నాలెడ్జ్ అసెస్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనం ఫార్మసీ వేరే కంట్రీలో చేస్తాము, లైక్ హైదరాబాద్ లో, లైక్ ఇండియాలో ఎక్కడన్నా. మనం మన స్టేట్ లో ఫార్మసీ చేసుకున్నాక, బ్యాచిలర్స్ అయ్యాక, లేకపోతే ఫార్మడీ అయ్యాక ఈ ఎగ్జామ్ రాస్తే మన హోమ్ కంట్రీలో మనం తర్వాత ఇంగ్లీష్ క్లియర్ చేసుకుంటే మనం మైగ్రేట్ అవ్వచ్చు ఆస్ట్రేలియాకి. సో ఈ పాత్వే పిఆర్ పాత్వే కి ఈజీ అవుతుంది క్యాప్స్ రాస్తే. సో ఇలైట్ ఎక్స్పర్టీస్ అనేది ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ మీకు ముందు చెప్పినట్టు. సో మేము క్యాప్స్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ ఇస్తున్నాము, నాలెడ్జ్ అసెస్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. జూలై 2023 రిజల్ట్స్ వచ్చాయి. 90% పాస్ అయ్యారు మా స్టూడెంట్స్. అందులో షెర్లీ, అనుష, దివ్య ముగ్గురు తెలుగులో ఇంటర్వ్యూ చేద్దామనేసి అనుకున్నాము సరదాగా. సరే, ఏం క్వశ్చన్స్ అడగాలో కూడా మేము ప్రిపేర్ అవ్వలేదు, బట్ స్టార్ట్ చేస్తాము. ఎలా అనిపించింది మీ కోచింగ్ అండ్ ఎలా చదివారు, ఎలా పాస్ అయ్యారు చెప్పండి. యాక్చువల్లీ మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మ్యామ్ ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో దివ్య, అనుష, నేను ముగ్గురం కూడా మా గ్రూప్ స్టడీ చాలా హెల్ప్ అయింది మ్యామ్. మీ మీ కన్సల్ట్ తోని మీ ట్రైనర్స్ మీరు ఇచ్చే ట్రైనింగ్ చాలా బాగుంది మ్యామ్. ఎవ్రీ వన్ రికమెండ్ చేస్తున్నాం మేమందరికి కూడా. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లాసెస్, అసలు మీ కాన్సెప్ట్స్ చాలా ఎక్సలెంట్ మేడం. వన్స్ విన్నాము అంటే మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మళ్ళీ రిపీటెడ్ గా చెప్తారు. యాక్చువల్ గా నాకు 7 years గ్యాప్ వచ్చింది బీఫామ్ తర్వాత. నేను ఎక్స్పెక్ట్ చేసుకోలే ఫస్ట్ అటెంప్ట్ గా నేను ఇస్తాను, అసలు నా వల్ల అవుతుందా కాదా. నేను వచ్చింది కూడా కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా వల్ల అవుతుందా ఇదంతా, అసలు నాకు సెట్ అవుతుందా కాదా అన్ని అనుకున్నాను. జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీతో మాట్లాడాను. అప్పుడే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను క్లియర్ చేయగలను. కానీ అవును, గుర్తుంది నాకు అనుష. మీతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను చేస్తాను అని. మళ్ళీ రిసల్ట్ క్లాసెస్, మీ క్లాసెస్ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ వచ్చింది. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా యాక్చువల్ గా మాకు కాన్ఫిడెంట్ ఉంది, కాకపోతే కొంచెం పేపర్ కొంచెం హార్డ్ గా రావడం వల్ల ఒకవేళ అవుతామో అని ఉంది. కొంచెం ఎక్కడో టెన్షన్, తెలియని టెన్షన్. ఇంకా మీ కంప్లీట్ క్లియర్ బూస్టింగ్ చేసి పవర్ చాలా బాగా నచ్చింది మేము మాకు. యాక్చువల్లీ నాది కూడా 7 years గ్యాప్ మ్యామ్. నేను చదివి ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత జాబ్ అంతా వేరేది కోడింగ్ చేశాను. ఇందులో వస్తున్నాను. ఫస్ట్ ఇంటర్వ్యూని నేను యూట్యూబ్ లో చూసినప్పుడు నేను కూడా ఇలానే ఇవ్వాలి ఇంటర్వ్యూ, ఫస్ట్ అటెంప్ట్ లోనే నాది అవ్వాలి అని అనుకునేదాన్ని. ఇంకా చూసిన తర్వాత మీ ఫస్ట్ ఏఎన్ఎస్ విన్న తర్వాత ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నమాట. లేదు, మేము ఎడ్యుకేషన్ చదివేటప్పుడంతా ఒకలాంటి కాన్సెప్ట్ అలా ఉండేది. కానీ మీరు అంత పెట్టడాన్ని కూడా అంత ఈజీగా, చాలా ఈజీగా బ్రెయిన్ లోకి ఒక్కసారి వింటే మీరు చెప్పేది అట్లా మనకి గుర్తుండిపోతుంది అనమాట. అలా విన్న తర్వాత సో ఇంకా మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇలాంటి ఎక్స్పెక్ట్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని. థ్యాంక్ యూ అండ్ సో మళ్ళీ చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. ఎమోషనల్ గా కూడా మీరు చాలా సపోర్ట్ ఇవ్వడము, ఏ టైంలోనైనా క్వశ్చన్ అడిగినా మీరు త్వరగా రెస్పాండ్ అవ్వడము, అవన్నీ బాగా అనిపించాయి మాకు. కోచింగ్ జర్నీలో ఎక్కడ నర్వస్ గా ఫీల్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ చదివాం ప్రతిదీ. ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకున్నాం కూడా అసలు. అట్లా చాలా సరదాగా చాలా ఉంది తెలుగు ఇంటర్వ్యూ ఇస్తుంది. చూసుకున్నాక మాకు వాటర్ వచ్చాయి ఇలా, అసలు మాదేనా కాదా, అవుతామా కాదా అని. అందరికంటే అంటే లైక్ అంటే మనం పాస్ అవుతామా లేదా అని టెన్షన్ ఉంటుంది, కానీ ఓకే పాస్ అయ్యామనగానే షాక్ అవుతాం ఫస్ట్. సో ఎలా మీకు రిజల్ట్ ఓపెన్ మీరే చేశారా, ముగ్గురు కలిసి ఓపెన్ చేశారా, లేకపోతే? లేదు మ్యామ్, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాము. ఆ హ్యాండ్ అనేది షేక్ అవుతుంది మ్యామ్, ఇలా 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 షేక్ అవుతుండే అన్నమాట. ఆఫ్టర్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ముగ్గురం కాన్ఫరెన్స్ కి వచ్చామన్నమాట. ఇట్ అనుకున్నాం అంటే 3 ఇలా వెళ్ళిపోదాం, ముగ్గురం ఆస్ట్రేలియాకి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నాం. అలా కాన్ఫిడెంట్ గా వచ్చేసింది మ్యామ్ రిజల్ట్స్ కూడా అందరికి పాజిటివ్ రిజల్ట్స్ రావడం. వెరీ గుడ్.
అండ్ ఇప్పుడు పీటీ కూడా క్లియర్ చేసుకొని త్వరగా ఆస్ట్రేలియా రావాలి మీ ముగ్గురు. Sure, Sure, madam. మరి ma'am. కలవాలి మేడం, తొందరగా కలవాలని ఉంది. నాకు ఇంకా కూడా నెక్స్ట్ కలవాలి ఉంది. చెప్పు చెల్లి. సో ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ కన్నా మన తెలుగు వాళ్ళకి అందరికి రీచ్ అవ్వడానికి ఇట్లా తెలుగులో ఒకటి చేస్తే బాగుంటుంది ఐడియా కూడా వచ్చింది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని తెలుగులో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. అసలు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ ముగ్గురు మీకు 7 years గ్యాప్ ఉంది అంటున్నారు, చిన్న పిల్లల్లాగా ఉన్నారు అసలు. నాకు బాబు మేడం 6 years. నా దట్స్ సో క్యూట్ అసలు. అంటే ఇలా అనుకోకుండా న్యాచురల్ గా ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాము. కానీ మీ ముగ్గురు చాలా కష్టపడ్డారు, కంబైన్ స్టడీ చేశారు. మేము చెప్పాము కానీ మీరు కష్టపడ్డారు, అందుకే మీరు క్లియర్ అయ్యారు ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ లో. ఇది డెఫినెట్ గా అంటే మీ ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వడం కష్టం మేడం. అంటే అక్కడ కాన్సెప్ట్స్ ఎంత హెల్ప్ అయ్యాయో ఎగ్జామ్ రాస్తుంటే మాకు తెలిసింది. అంటే మీరు మార్క్స్ ఇచ్చారు, మార్క్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం, అంటే చదివాము. బట్ ఏంటంటే ఎంత చదివినా మన కాన్సెప్ట్ మీరు అంటారు కదా, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. మార్క్స్ బేస్ చేసుకునే ఉండొద్దు మనం, ఇంకా అంటే మన కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో థింగ్ ఏంటంటే మ్యామ్, ఎగ్జామ్ ఎంత టఫ్ గా ఇచ్చినా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ ని మనం ఇట్లా చదువుతున్నప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్ ని అక్కడ అప్లికేబుల్ చేసుకోవడానికి మేము ఆలోచించడానికి మాకు అట్లాంటి నాలెడ్జ్ వచ్చింది. ఈజీగా క్లియర్ చేసుకోగలిగాం మేము. అంటే మాకు ఇవన్నీ క్వశ్చన్ చూసాం, మాకు అప్పటికి 80% వచ్చాయి, అంటే 20% అదర్ దెన్ వచ్చాయి. అంటే అప్పుడు చూసినప్పుడు క్వశ్చన్స్ అన్ని మాకు ఫెమిలరైజ్ ఉన్నాం, ఏదో కొత్తగా చూసాం అన్న అది లేదు. మళ్ళీ మీరు చెప్పారు క్యాల్కులేషన్ చెప్పినట్టే ఎవ్రీడే 5 అలా మేము డైలీ ప్రాక్టీస్ చేసాం. అంటే మనకి భయం వేస్తే మనం రోజు ఒక 5 క్యాలిక్యులేషన్స్ చేయాలి. చేస్తే ఏంటి, ఇప్పుడు ఒక వారం రోజుల్లో 5 into 7 35 క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. సో అలా ఈజీగా అయిపోతున్నాయి క్యాలిక్యులేషన్స్. అది చాలా ఇంపార్టెంట్ మనకి క్యాలిక్యులేషన్స్ అనేది పేపర్ 2కి. భయం వేస్తుంది ఎవరికైనా, క్యాలిక్యులేషన్స్ అంటే భయమే, కానీ ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 5 క్యాలిక్యులేషన్స్ చేయాలి. మీ ముగ్గురు రోజుకి 5 చేశారా? చేసాం మ్యామ్. కంబైన్ స్టడీ. సో స్వీట్, అసలు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? టీటీ ప్రిపేర్ అవుతున్నాం. ఇది అయిపోగానే విజాకి అప్లై చేసుకొని ఇద్దరం ఒకేసారి జర్నీ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యా. సో ఎలైట్ ఎక్స్పెక్టేస్ మాకు క్యాప్స్ క్వాలిఫికేషన్ కాకుండా మంచి ఫ్రెండ్స్ ని కూడా ఇచ్చింది, సపోర్టివ్ టీమ్ ని కూడా ఇచ్చింది, అండ్ మాకు మంచి స్టూడెంట్స్ ని కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు చాలా గ్రేట్ మేడం, ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ ని అంత ఈజీగా, అంటే ఈవెన్ మా బీఫామ్ లో కూడా అంత నేర్చుకోలే కాన్సెప్ట్. ఈవెన్ నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా నేర్చుకున్నా. ఆరిఫ్ సార్ చాలా చాలా గ్రేట్ ఆ కాన్సెప్ట్స్. సీరియస్ నేను ఇప్పటికి మేము ఏ కాన్సెప్ట్ మర్చిపోలేకపోతున్నాం, ఇంకా మైండ్ లో బ్లైండ్ గా ఉండిపోయినాయి అంతే. మ్యామ్ ఇంకా ఏంటి అంటే హాస్పిటల్ చేస్తున్నా కదా మ్యామ్, కొందరు పేషెంట్ కూడా సజెస్ట్ చేయగలుగుతున్నా అనమాట. దట్ వాస్ ఇప్పుడు గ్రేట్. మనము ఫార్మసీ చదివితే ఇండియాలో లైక్ ఎలా చదువుతాము, ఇది ఫార్మకాలజీ, బీటా బ్లాకర్స్ ఇలా చదువుతాము. కానీ మనం పేషెంట్ కి ఏం చేయగలుగుతున్నాము, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే మనం ఏం సజెస్ట్ చేయగలుగుతున్నాము, ఏ రోగానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము, అది ఇంపార్టెంట్. Yes, yes. లేకపోతే ఇంత చదివి మనము జస్ట్ ఏ కంపెనీలోనో పనిచేస్తూ అలా ఇంపార్టెంట్ కాదు కదా. అంటే డాక్టర్ అవుదాం అనుకుని ఉంటాము, లేదు ఫార్మసిస్ట్ అయ్యాము. అట్లీస్ట్ అయినందుకు హెల్త్ కేర్ లో లైక్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఎలా అంటే ఆస్ట్రేలియాలో మనము పేషెంట్ ఫేసింగ్ ఉంటాము. పేషెంట్స్ మన దగ్గర వచ్చి సలహాలు అడుగుతారు, మన దగ్గర వచ్చి డాక్టర్స్ కూడా సలహాలు అడుగుతారు, లైక్ ట్రీట్మెంట్ ఏం చేయాలి. మనం డాక్టర్స్ ని క్వశ్చన్ కూడా చేయొచ్చు, ఏమైనా తప్పు జరుగుతుంటే ట్రీట్మెంట్. సో అడ్వాన్స్డ్ ఉంటుంది ఏదైనా లైక్ ప్రాక్టీస్ ఆస్ట్రేలియాలో. అండ్ ఆ ప్రాక్టీస్ వల్లే మా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అయింది. మేము లైక్ ఇండియాలో ఉన్నప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే, ఇక్కడ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నాం కాబట్టి నేనైనా ఆర్ఎస్ అయినా నాలెడ్జ్ దాని వల్ల ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయిన నాలెడ్జ్ మీకు చెప్పాము, మీరు పాస్ అయ్యారు అంతే. గ్రేట్ మేడం, అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడం వేరు, కానీ మీరు చెప్పేవే అంత బాగా నచ్చింది మాకు. అంటే ట్యూటర్స్ అందరూ చెప్పగానే ఉంటారు మ్యామ్, కానీ దాన్ని కరెక్ట్ వే లో ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు బెస్ట్ ట్యూటర్స్ అవుతారు. సో Yes. వీ హ్యావ్ బెస్ట్ ట్యూటర్స్. థ్యాంక్ యూ సో మచ్, చాలా పొగిడారు, చాలా పొగిడారు, నాకు కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ వాచ్ చేసిన అందరికి, ఎవరికైనా లైక్ ఫార్మసిస్ట్ గా మైగ్రేట్ అవ్వాలంటే ఆస్ట్రేలియా ఇలైట్ ఎక్స్పర్టీస్ ప్లాట్ఫామ్ గురించి లైక్ తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ కి వెళ్ళండి, www.eliteexpertise.org.au.
ఈ వెబ్సైట్ లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి, షెర్లీ, అనుష అండ్ దివ్య. త్వరలో ఆస్ట్రేలియాలో కలుద్దాం. Sure, Sure, ma'am. ma'am. నెక్స్ట్ లో మీ దగ్గర తీసుకుంటాం మ్యామ్. నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ కి డిసైడ్ అయ్యాం ఆల్రెడీ. Sure, Thank you, ma'am. 100%. Thank you.